శివసాగర్ ఏమంటాడంటే, ఊరికి పులి గాని, గొడ్డలికి పులి గాదు. ఊరికి పులి గాని, గొడ్డలికి పులి గాదు. దోపిడికి దొర గాని, కత్తికి దొర గాదంటాడు. ఎక్సలెంట్ కవిత్వం అసలు. అందుకే ఇంత డేర్ తోటి విరసం మరణించిందని ఊరికి పులి. ఊరంతా పులిని చూసే భయపడతాం గానీ, గొడ్డలికి పులి అయితేంది, మనిషి అయితేంది, ఏదైతే దేన్నైనా నరికేస్తది గొడ్డలికి. గొడ్డలికి పులి కాదంటాడు. నెక్స్ట్ దోపిడికి దొర గాని కత్తికి దొర కాదు. దోపిడీ చేస్తానికి దొర, కత్తికి ఎవడైతేంది, దొర అయితేంది, దొంగ అయితేంది, బలిసినోడైతేంది, బలవనోడైతేంది, ఎవడైతేంది. కత్తి అనుకుంటది నువ్వు దొరవు నేను బొడవనంటదా? అట్లేముండదు. అందుకని ఎంత బాగా చూడండి, ఊరికి పులి గాని గొడ్డలికి పులి కాదు. ఊరికి పులి గాని గొడ్డలికి పులి కాదు అంటాడు. ఊరికి పులి గాని గొడ్డలికి పులి కాదు. ఊరికి పులి గాని గొడ్డలికి పులి కాదు. దొరకి కత్తి గాని, అంటే ఇక్కడ దోపిడికి దొర గాని కత్తికి దొర కాదు అంటాడు. ఇంకా ఏమంటాడంటే, ఆశయము సందర్శించిన వేళ ఆయుధము అలీనము కాదు అని అంటాడు. ఆశయము సందర్శించిన వేళ ఆయుధము అలీనము కాదని అంటాడు. ఈ ఎవరయ్యా అంటే మన శివసాగర్ అసలు పేరు కేజీ సత్యమూర్తి. ఈయన యొక్క కలం పేర్లు శివుడు, రెంజిం, శివసాగర్ అనేటువంటి 3 కలం పేర్లతోటి ఈయన కవిత్వము చెబుతున్నాడు. నెక్స్ట్ తర్వాత ఉన్నటువంటి ఇంకొక కవి నగ్నముని. ఈయన కూడా విరసం వ్యవస్థాపక సభ్యుడు. ఆ 18 మందిలో ఈయన ఒకడు. ఈయన ప్రసిద్ధమైనటువంటి కవితల విషయానికి వచ్చినట్లయితే, పాలు ఎర్రబడ్డాయంట. ఇక చూడు, పాలు ఎర్రబడ్డాయి. ఋతువు. నెక్స్ట్ పూలు త్యాగాలు. ప్రజాద్రోహి. నెక్స్ట్ జనని. ఉదయించని ఉదయాలు. కొయ్యగుర్రం. తూర్పు గాలి. ఇవన్నీ ఈయన యొక్క రచనలుగా మనము చెప్పుకోవచ్చు. మళ్ళొకసారి చెప్తూ చూడండి. పాలు ఎర్రబడ్డాయి. పాలు ఎర్రబడ్డాయి. పూలు త్యాగాలు. ఋతువు. పూలు ఎర్రబడ్డాయి, పూలు త్యాగాలు. పాలు ఎర్రబడ్డాయి, పూలు త్యాగాలు, ఋతువు, ప్రజాద్రోహి, జనని, ఉదయించని ఉదయాలు, కొయ్యగుర్రం, తూర్పు గాలి. ఇవి ఆయన యొక్క రచనలు. తర్వాత చూసినట్లయితే మరి ఇక్కడ ఈ కొయ్యగుర్రం అనేటువంటి దీర్ఘ కవితను ఎప్పుడు రాసిందని అంటే సారు 1977లో 1977లో కోస్తా ప్రాంతంలో తుఫాన్ సంభవించింది. దాన్ని దివిసీమ తుఫాన్ అని అంటారు. ఆ ప్రభుత్వం యొక్క నిర్లిప్తతను ఎండగడుతూ రాసినటువంటి దీర్ఘ కవితని కొయ్యగుర్రం. ప్రభుత్వం యొక్క నిర్లిప్తతను ఎండగడుతూ రాసినటువంటి దీర్ఘ కవితని కొయ్యగుర్రం. ఈ కొయ్యగుర్రం అనేటువంటి మహాకావ్యానికి దీర్ఘ కవితకు చేకూరు రామారావు చెర మహాకావ్యం అనేటువంటి పేరుతోటి పీఠిక రాశాడు, ముందు మాట రాశాడు. కొయ్యగుర్రం అనేటువంటి దీర్ఘ కవితకు చేకూరు రామారావు అనేటువంటి వ్యక్తి మహాకావ్యం అనేటువంటి పేరుతోటి శీర్షిక పీఠిక రాశాడు. మహాకావ్యం అనేటువంటి పేరుతోటి పీఠిక రాశాడు. ఈయన యొక్క ప్రసిద్ధమైనటువంటి కవిత్వం గురించి చూసినట్లయితే ఏమంటాడంటే, నా వంటి వాళ్ళ అమ్మ పాలు ఎర్రగా ఉంటాయంటాడు. వేశ్య బిడ్డ పాలు తాగే సందర్భంలో ఈ కవిత రాసింది. వేశ్య బిడ్డ పాలు తాగే సందర్భంలో రాసినటువంటి కవిత
నా వంటి నేను ఒళ్ళు నమ్ముకునేటువంటి దాన్ని వేశ్య. నేను ఒళ్ళు నమ్ముకొని జీవనాన్ని కొనసాగించేటువంటి స్త్రీని. నేను శరీరాన్ని అమ్ముకొని జీవనాన్ని ఆహ్, హ్మ్, కొనసాగించేటువంటి స్త్రీని. నా యొక్క బిడ్డకు పాలు తాగేటప్పుడు నా ఒంటి వాళ్ళ అమ్మ పాలు ఎర్రగా ఉంటాయని వేశ్య బిడ్డ అమ్మ పాలు తాగేటప్పుడు రాసినటువంటి కవితను ఇక్కడ మన నగ్నముని చెప్పుకోవచ్చు. ఇంకా ఏమంటాడంటే మానవుడి మనస్సులో కూలిపోయిన మహాబోధిని అంటాడు కొయ్యగుర్రం అనేటువంటి కవితలో. మానవుడి మనస్సులో కూలిపోయినటువంటి మహాబోధిని అంటాడు కొయ్యగుర్రం అనేటువంటి కవితలో. ఇంకా ఏమంటాడంటే పాత రాగి బీగము పనిముట్లు పట్టుకొని చరిత్ర చీకటి కోనల గుహల్లోకి వెళ్ళిపోతాను అని అన్నాడు. ఎప్పుడు బ్యాక్ పోతా అంటుండు. పాత రాతి యుగం పనిముట్లను పట్టుకొని చరిత్ర చీకటి కోనల గుహల్లోకి వెళ్ళిపోతాను అని అంటాడు నగ్నముని. ఇది నగ్నమునికి సంబంధించి ఒకటే. పాలు ఎర్రబడ్డ ఇంపార్టెంట్ కవిత ఇక్కడ. నా ఒంటి వాళ్ళ అమ్మ పాలు ఎర్రగా ఉంటాయని వేశ్య గురించి రాశాడు. మానవుడు మనసులో కూలిపోయినటువంటి మహాబోధిని అంటాడు. మానవుడి మనస్సులో కూలిపోయినటువంటి మహాబోధిని అంటాడు. ఇట్లా ఆయన యొక్క కవితల్ని మనము చూడొచ్చు. తర్వాత ఉన్నటువంటి ఇంకొక విప్లవ కవి అలిశెట్టి ప్రభాకర్. ఈయన విరసం వ్యవస్థాపక సభ్యుడా కాదా? అలిశెట్టి ప్రభాకర్ ఈయన విరసం వ్యవస్థాపక సభ్యుడా కాదా? అలిశెట్టి ప్రభాకర్ ఈయన విరసం వ్యవస్థాపక సభ్యుడా కాదా? నో, వెరీ గుడ్. ఈయన విరసం వ్యవస్థాపక సభ్యుడు కాదు. ఏం సార్ ఈయన అసలు ఏంది అలిశెట్టి ప్రభాకర్ బిట్టు పడ్డదండి. అలిశెట్టి ప్రభాకర్ మీద రచనల మీద బిట్లు పడుతున్నాయి, జాగ్రత్తగా గమనించాలి. ఈయన జగిత్యాల పట్టణవాసి. జగిత్యాల పట్టణవాసి. అతి తక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తి. ఓ 33 ఏళ్ళు జీవించింది అంతే, ఎక్కువ ఏం లేదు. ఈయన పుట్టినరోజు చచ్చిన రోజు ఒకటే రోజు, జనవరి 12. జనవరి 12 రోజు పుట్టిండు. అరే తర్వాత జనవరి 12 రోజే మరణించిండు. పుట్టినరోజు మరణించిన రోజు ఒకటే రోజు. అసలు ఈయనకు ఒక పెయింటర్. ఈయన అలిశెట్టి ప్రభాకర్ ఒక పెయింటర్, చిత్రకారుడు. మొదట్లో పేపర్లలో సినిమాలకు సంబంధించినటువంటి పండుగలకు సంబంధించి, ఈ సంస్కృతికి సంబంధించి, సినిమాలకు సంబంధించినటువంటి ఈ చిత్రలేఖనము ఆ పేపర్లలో వేసేటువంటి వాడు, న్యూస్ పేపర్లలో వేసేటువంటి వాడు. ఏంటంటే జగిత్యాల పట్టణము సాహిత్య వాతావరణానికి ఒక ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి పట్టణం. జగిత్యాల పట్టణంలో సాహితీ మిత్రదీప్తి అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది. సాహితీ మిత్రదీప్తి అనేటువంటి సంస్థలో ప్రతి నెల సాహిత్య సమావేశాలు జరుగుతాయి. ఒకానొక సందర్భంలో ఒక స్నేహితుని ద్వారా ఆ సమావేశాలకు వెళ్ళి ఆ సమావేశాలకు ఆకర్షితుడై ఈయన కూడా కవిత్వం రాయడము ప్రారంభించాడు. ఈయన రాసినటువంటి కవితలలో మొట్టమొదటిసారిగా అచ్చయినటువంటి కవిత, పత్రికల్లో అచ్చయినటువంటి కవిత పరిష్కారం. గుర్తుపెట్టుకోండి, ఆ కాలంలో పత్రికలలో అచ్చయితేనే అది కవితగా గుర్తింపు పొందేది. ఇప్పుడు ఏది మాత్రం అది రాస్తే కవులు గారు. గుర్తుపెట్టుకోండి, పత్రికలో అచ్చయితేనే అది కవిత ఆ కాలంలో. మరి ఏ పత్రికలో ఈ పరిష్కారం అనేటువంటి కవిత వచ్చిందని అంటే ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చింది. గుర్తుపెట్టుకోండి, ఆంధ్ర సచిత్ర వారపత్రికలో మొట్టమొదటిసారిగా అచ్చయినటువంటి కవిత పరిష్కారం. మరి మొదటగా చిత్రకారునిగా జీవితాన్ని ప్రారంభించిండు. తర్వాత కవిత్వంలో ముందుకు దూసుకుపోయాడు. ఈయన జగిత్యాలలో చిత్రకారుగా ఉన్నప్పుడు జగిత్యాల పట్టణంలో స్టూడియో పూర్ణిమ అనేటువంటి పేరుతోటి స్టూడియోని ఏర్పాటు చేశాడు. కరీంనగర్లో స్టూడియో శిల్పి అనేటువంటి పేరుతోటి స్టూడియోని ఏర్పాటు చేశాడు.
జగిత్యాల నుంచి కరీంనగర్కి వచ్చిండు, కరీంనగర్ నుంచి మళ్ళీ హైదరాబాద్కు వచ్చిండు. హైదరాబాదులో స్టూడియో చిత్రలేఖ అనేటువంటి పేరుతోటి స్టూడియోలను ఏర్పాటు చేసి ఒకవైపు చిత్రకారునిగా జీవితాన్ని కొనసాగిస్తూ మరోవైపు మంచి కవిత్వాన్ని రాయడము కవిత్వాన్ని రాయడం మొదలుపెట్టాడు. కవిత్వము బాగా రాశాడు, మినీ కవితలు బాగా రాసేవాడు. ఈయనకు బాగా పేరు తెచ్చినటువంటి కవిత హృదయత్రాసు. ఈయనకు బాగా పేరు తెచ్చినటువంటి కవిత ఏంటంటే హృదయత్రాసు. మరి ఇంకా చూసినట్లయితే ఈయన ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆంధ్రజ్యోతి హృదయ హార్ట్ ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 సంవత్సరాల పాటు ఈయన హైదరాబాదు నగరం గురించి సిటీ లైఫ్ అనేటువంటి పేరుతోటి 6 సంవత్సరాల పాటు ఇతని యొక్క కవితలు ఒక సీరియల్గా అంటే వరుస క్రమంలో అచ్చు కావడం జరిగింది. ఆంధ్రజ్యోతి దినపత్రికలు 6 సంవత్సరాల పాటు ఈయన యొక్క కవితలు రోజు ఒక సీరియల్ లాగా మరి ప్రచురితమయ్యాయి. మినీ కవితలు సిటీ లైఫ్ అనేటువంటి పేరుతోటి. సార్ మరి ఈయన యొక్క రచనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఎన్నికల ఎండమావి, ఎర్ర పావురాలు, మంటల జెండాలు, రక్తరేఖ, చురకలు, సంక్షోభ గీతం. సంక్షోభ గీతం అనేటువంటివి ఈయన యొక్క రచనలుగా మనము చెప్పుకోవచ్చు. ఇంకా చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో సిటీ లైఫ్ అనేటువంటి పేరుతోటి ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఆయన యొక్క ప్రసిద్ధమైనటువంటి కవితల్లో 2-3 కవితలు చూద్దాం. ఏమంటాడంటే మరణం నా చివరి చరణము కాదు అంటాడు. మరణం నా చివరి చరణము కాదు అంటాడు. కన్నీళ్లకు కర్తలను నిర్దేశించే దిక్సూచిని నేనంటాడు. కన్నీళ్లకు కర్తలను నిర్దేశించే దిక్సూచిని నేనంటాడు. ఇంకా ఏమంటాడంటే తనువు పుండై తాను పండై వేరొకరి వశమై ఎందరికో వయాసిస్తాయి అని వేశ్యల యొక్క జీవితాన్ని మరి అంటే వేదనాభరితమైనటువంటి జీవితాన్ని చాలా చక్కగా చిత్రించడం జరుగుతుంది. తనువు పుండై, తనువు అంటే శరీరం, తాను పండై వేరొకరి వశమై ఎందరికో వయాసిస్తాయి అంటూ వేశ్యల యొక్క వేదనాభరితమైనటువంటి జీవితాన్ని చాలా చక్కగా చిత్రీకరించాడు. ఎవరయ్యా అంటే అలిశెట్టి ప్రభాకర్. చాలా చాలా ఇంపార్టెంట్ రచనలు. మళ్ళీ ఒకసారి చెప్తూ చూడండి. ఎన్నికల ఎండమావి, ఎర్ర పావురాలు, మంటల జెండాలు, రక్తరేఖ, చురకలు, సంక్షోభ గీతం. ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే చెప్తే చిన్న టెక్నిక్ చెప్తా చూడండి. ఎన్నికల ఎండమావి, ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఎండమావిలో ఎర్ర పావురాలు, ఎన్నికలంటేనే జెండాలు కదా. ఎర్ర పావురాలు ఏ జెండాలను పట్టుకొని తిరుగుతున్నాయంటే మంటల జెండాలను పట్టుకొని తిరుగుకుంటూ రక్తరేఖ అనేటువంటి చురుకలు అంటించుకుంటూ సంక్షోభ గీతాన్ని పాడుకుంటూ పోతున్నాయి. గుర్తుపెట్టుకోవడం కొరకు మంచి లేదు. ఎన్నికల ఎండమావిలో ఎర్ర పావురాలు ఏ జెండాలను పట్టుకున్నాయి? మంటల జెండాలను పట్టుకున్నాయి. మంటల జెండాలను పట్టుకొని రక్తరేఖ అనేటువంటి చురుకలు అంటించుకుంటూ సంక్షోభ గీతాన్ని పాడుకుంటూ పోతున్నాయి. మరోసారి చెప్తుండండి. ఎన్నికల ఎండమావిలో ఎర్ర పావురాలు మంటల జెండాలను పట్టుకొని రక్తరేఖ అనేటువంటి చురుకలను అంటించుకుంటూ సంక్షోభ గీతాన్ని పాడుకుంటూ వెళ్తున్నాయి. ఇవి 6 రచనలు ఉన్నాయి. ఎన్నికల ఎండమావి, ఎర్ర పావురాలు, మంటల జెండాలు, రక్తరేఖ, చురకలు, సంక్షోభ గీతం అనేటువంటివి
అదిశెట్టి ప్రభాకర్ యొక్క రచనలు. తర్వాత చూసినట్లయితే ఉన్నటువంటి ఇంకొక ఆయన వరవర్రావు. వరవర్రావు ఈయన విరసం వ్యవస్థాపక సభ్యుడా కాదా? ఈయన విరసం వ్యవస్థాపక సభ్యుడా కాదా? ఎస్ ఆర్ నో? ఈయన విరసం వ్యవస్థాపక సభ్యుడా కాదా? వరవర్రావు విప్లవ కవి కంటే ముందు ఏ కవి? ఓరు నో అని పెడుతురోరా అమ్మ. వరవర్రావు విప్లవ కవి కంటే ముందు ఏ కవి? తిరుగుబాటు కవి. ఓకే, రైట్. వినాలి రైట్. తిరగబడు కవి ఈ తిరగబడు కవుల కవితా సంకలనం పేరేం పేరు? తిరగబడు కవుల కవితా సంకలనం పేరు చదివిరా? చెప్పింది తిరగబడు కవుల యొక్క కవితా సంకలనం. తిరగబడు కవుల యొక్క కవితా సంకలనం చలి నెగళ్ళు అనేటువంటి కవితా సంకలనానికి సంపాదకులు ఎవరు? చలి నెగళ్ళు అనేటువంటి కవితా సంకలనానికి సంపాదకులు ఎవరు? వరవర్రావు. రైట్. మరి సార్ వరవర్రావు అని అంటే ఏంటి? వర అంటే శ్రేష్ఠులలో శ్రేష్టమని అర్థం. వినాలి. వర అంటే శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు, మంచి వాళ్ళలో మళ్ళీ మంచోడు. వరవర అంటే ఇక రావు అంటే అది కుల సూచక పదం, పక్కన పెట్టండి. వరవర్రావు అని అంటే వర అంటే శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు అని అర్థం. మరి ఈయన తిరుగుబాటు కవులలో ఒకడు, విరసం వ్యవస్థాపక సభ్యులలో ఒకడు. ఈయన సాహితీ మిత్రులు అనేటువంటి ఒక సంస్థను సంపాదించాడు. ఈయన సాహితీ మిత్రులు అనేటువంటి ఒక సంస్థను స్థాపించి అందులో మరి ఒక పత్రికను కూడా స్థాపించాడు. ఈయన స్థాపించినటువంటి పత్రిక సృజన. ఏంటి? సృజన తిన్నావురా అనొద్దు మళ్ళా. నువ్వు ఈ మధ్యలో ఒకటి డైలాగ్, సృజన తిన్నావారా అని ఒకటి డైలాగ్ వస్తుంది. కాబట్టి సృజన అనేటువంటి పత్రికకు సంపాదకులుగా పనిచేసి దాదాపుగా ఈ సృజన అనేటువంటి పత్రికలో 200కు పైగా రచనలను రచించాడు. వరవర్రావు అంటాడు, ఆ అంటే అమ్మ, అడవి. ఆ మొదటి ఆ అంటే అడవి, ఆ అంటే ఆయుధం అంటాడు. చాలా చక్కని బిట్ అండి ఇక్కడ. ఆ అంటే అడవి, ఆ అంటే అమలాపురం కాదు, మళ్ళా ఆ అంటే అడవి, ఆ అంటే ఆయుధం. ఇంకేమంటాడంటే, పిల్లల్లారా తల్లి వంటి విప్లవాన్ని చదవంటారా మీరు? విప్లవం అంటే ఒక తల్లి లాంటిదిరా. పిల్లల్లారా వెలుగు వంటి విప్లవాన్ని చూడండిరా అంటుండు. పిల్లల్లారా తల్లి వంటి విప్లవాన్ని చదవండి, పిల్లల్లారా వెలుగు వంటి విప్లవాన్ని చూడండి అంటాడు వరవర్రావు. ఇంకా చూసినట్లయితే వరవర్రావు ఏమంటాడంటే, రక్షించండి దారిద్ర్యాన్ని, అజ్ఞానాన్ని. రక్షించండి దారిద్ర్యాన్ని, అజ్ఞాన్ని అని అంటాడు. ఇంకేమంటాడంటే, శస్త్రచికిత్స తప్ప ఈ వ్యవస్థకు మందు లేదు, సరిపోదు. ఆపరేషనే చేయాలి వ్యవస్థ మొత్తము. ఈ వ్యవస్థను మార్చాలంటే మందు ఏమి లేదు. ఒకవేళ మందున్నా కానీ అది సరిపోదు ఈ వ్యవస్థను మార్చాలంటే.
నిజమేనా కాదా చెప్పండి? ఏమమ్మా? చెప్పరు? ఈ వ్యవస్థను మార్చాలంటే ఈ వ్యవస్థను మార్చాలంటే మందు సరిపోతదా? మందు సరిపోదు. సరిపోదు. ఆపరేషనే శస్త్రచికిత్స తప్ప ఈ వ్యవస్థకు మందు లేదు. సరిపోదు అని అంటాడు ఎవరనంటే వరవర్రావు. ఇంకా ఏమంటాడంటే వరవర్రావు, జనగణ మన అధినాయక జయ హే అనలే ఆయన. జనగణ మన అధినాయక భయ హే అని మళ్ళా జయ 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 హే అనలే. భయ 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 హే. జనగణ మన అధినాయక జయ హే అంటారు కదా. జనగణ మన అధినాయక భయ హే. భయ 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 హే. మరి ఈయన యొక్క రచనలు చూసినట్లయితే స్వేచ్ఛ, సముద్రం, జీవనాడి, చలినెగళ్ళు, ముక్తకంఠం, మువ్వెన్నెల జెండా, భవిష్యత్తు చిత్రపటం, ఊరేగింపు, ఆ రోజులు, బాగ్దాద్ చంద్రవంక, మౌనం యుద్ధ నేరం, ఉన్నదేదో ఉన్నట్టు. మళ్ళోసారి చెప్తా చూడండి. స్వేచ్ఛ, సముద్రం, జీవనాడి, చలినెగళ్ళు, ముక్త భవిష్యత్తు చిత్రపటం, ఊరేగింపు, ఆ రోజులు, ఉన్నదేదో ఉన్నట్టు, బాగ్దాద్ చంద్రవంక, మౌనం యుద్ధ నేరం అనేటువంటివి వరవర్రావు యొక్క రచనలు. తర్వాత ఉన్నటువంటి వరవర్రావు తర్వాత ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఎవరనంటే కె శివారెడ్డి. ఎవరండి? కె శివారెడ్డి. ఈయన విరసం సభ్యుడా కాదా? ఈయన విరసం వ్యవస్థాపక సభ్యుడా కాదా? కె శివారెడ్డి. నో 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 రైట్. ఈయన విరసము సభ్యుడు కాదు. ఓకే. మరి ఇతని యొక్క పత్రిక ఏంటిదని అంటే వేకువ. ఇతని యొక్క పత్రిక వేకువ. ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే రక్తం, సూర్యుడు, మోహన ఓ మోహన, ఆసుపత్రి గీతం, నేత్ర ధనస్సు, భారమితి, నా కలల నది అంచున, ఆమె ఎవరైతేనేం, అజేయం, చర్య. 9 రచనలు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. రక్తం, సూర్యుడు, మోహన ఓ మోహన. ఈ మోహన ఓ మోహన అనేటువంటి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. మోహన ఓ మోహన అనేటువంటి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆసుపత్రి గీతం అనేటువంటి పత్రికా కావ్యాన్ని రాశాడు. నేత్ర ధనస్సు, నేత్రాలతోటే ధనస్సు, భారమితి, నా కలల నది అంచున, నా కలల నది అంచున, ఆమె ఎవరైతేనేం, ఆమె ఎవరైతేనేం, అజేయం. అజేయం అనేటువంటి కవిత, కవి అంట, కవిని పోలీసులచే చంపబడ్డటువంటి వ్యక్తి అని ఈ కవితలో చెప్పాడు. నెక్స్ట్ చర్య అనేటువంటి కవిత. ఇట్లా ప్రసిద్ధమైనటువంటి కవితలు చాలా ఉన్నాయండి. కె శివారెడ్డి గొప్ప, అసలు చాలా మంది కవులకు, ఆధునిక కవులకు కె శివారెడ్డి స్ఫూర్తిదాయకమైనటువంటి కవి అండి. అసలు కె శివారెడ్డి అని మీరు యూట్యూబ్లో కొట్టండి, ఆయన చాలా ఇంటర్వ్యూలు ఉంటాయి. అవన్నీ మీరు చూస్తే ఇంకా
ఇన్స్పిరేషనరీ. ఇప్పుడు మీరు చెప్పినటువంటి కవుల గురించి మొత్తం యూట్యూబ్లో కొడితే సమాచారం వస్తుందండి. వికీపీడియా కొట్టినా కానీ సమాచారం మొత్తము వస్తుంది. ఏమంటాడంటే ఆయన ఇక్కడ రెండే మార్గాలు, ఇక్కడ రెండే మార్గాలు, రెండే పక్షాలు. ప్రజలు ఒకవైపు ఉంటారు, ప్రజలను పీడించే ప్రభుత్వం మరొక వైపు ఉంటుంది. నీవు ఎటువైపు నిలబడతావో చెప్పు. చెప్పరు? ఇక్కడ చెప్పండి. ఇక్కడ రెండే మార్గాలు. మరోసారి వినాలమ్మా. ఇక్కడ రెండే మార్గాలు, రెండే పక్షాలు, రెండు పక్షాలు. రెండు పక్షాలలో ప్రజలు ఒకవైపు ఉంటారు, ప్రజలు ఒకవైపు ఉంటారు. రెండో వైపు ప్రజలను పీడించే ప్రభుత్వం మరొక వైపు. మరి కవులారా, ఓ పోయిట్స్ లారా, మీరు ఎటువైపు నిలబడతారో చెప్పండి అని ప్రశ్నించాడు కవులను. చెప్పలేదమ్మా, మీరు ఎటువైపు నిలబడతారు? అబ్బో, ఎటువైపు నిలబడతారు? నేను నలుగురేనా సమాధానం చెప్పింది? ఎటువైపు నిలబడతారు? మీరు ప్రజల వైపు నిలబడతారా, ప్రజలను పీడించేటువంటి ప్రభుత్వం వైపు నిలబడతారా? రైజ్ హ్యాండ్ చేస్తే నేను మైక్ ఇవ్వను. మీరు ఏ సమాధానం చెప్పినా కానీ మెసేజ్ల ద్వారానే చెప్పాలి. రైట్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే భ్రష్టుడు శబ్దంతో కూడా వ్యభిచరిస్తున్నాడు అని అంటాడు. భ్రష్టుడు శబ్దంతో కూడా వ్యభిచరిస్తున్నాడు అని అంటాడు. భ్రష్టుడు బై మిస్టేక్ నొక్కిన సార్. ఓకే, మీరు మాట్లాడేది ఒక్క నిమిషం. నెక్స్ట్ ఉన్నటువంటి ఇంకొక కవి అల్లం నారాయణ. అల్లం నారాయణ ప్రస్తుతము తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్, తెలంగాణ ప్రస్తుత ప్రెస్ అకాడమీ చైర్మన్, నమస్తే తెలంగాణకు పూర్వ సంపాదకుడు, నమస్తే తెలంగాణ పత్రికకు పూర్వ సంపాదకుడు. ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే ఓ రాత్రి పీడకల, ఓ రాత్రి పీడకల, ఆరిన ఆకాశ నేత్రం, కొలిమి అంటుకుంటున్నది, కొలిమి అంటుకుంటున్నది. ఓ రాత్రి పీడకల, ఆరిన ఆకాశ నేత్రం, కొలిమి అంటుకుంటున్నది అనేటువంటివి ఈయన యొక్క రచనలు, అల్లం నారాయణ యొక్క రచనలు. మరోసారి చెప్తా చూడండి. అల్లం నారాయణ ఇంపార్టెంట్ అమ్మ. బిట్టు పడ్డ ఇంతకుముందు పడ్డది ఈయన మీద. కొలిమి అంటుకుంటున్నది, బిట్టు పడ్డది ఇంతకుముందు ఈయన మీద. కొలిమి అంటుకుంటున్నది. ఓ రాత్రి పీడకల, ఆరిన ఆకాశ నేత్రం, ఆరిన ఆకాశ నేత్రం. తర్వాత ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి అల్లం వీరయ్య. అల్లం వీరయ్య రాసినటువంటి పాట మీకు అందరికీ సుపరిచితమైనటువంటి పాటనే. ఎర్రజెండెర్రజెండ ఎన్నియ్యలో, ఎర్రెర్రనిది జెండ ఎన్నియ్యలో, ఎర్రజెండెర్రజెండ ఎన్నియ్యలో, ఎర్రెర్రనిది జెండ ఎన్నియ్యలో అనేటువంటి పాటను రాసింది అల్లం వీరయ్య. ఈ పాట సినిమాలో కూడా ఉంది. ఏ సినిమాలో ఉందండి ఈ పాట? ఎర్రజెండెర్రజెండ ఎన్నియ్యలో, ఎర్రెర్రనిది జెండ ఎన్నియ్యలో. ఏ సినిమాలో ఉంది ఈ పాట? ఎర్రజెండెర్రజెండ ఎన్నియ్యలో, ఎర్రెర్రనిది జెండ ఎన్నియ్యలో. ప్రజల కొరకు ఎన్ని సీమల దండు. బా, ఏం చెప్పారు పో, ముగ్గురేనా చెప్పింది? కానీ మనకి ఇట్లాంటి పాటలు గుర్తుండవు. ఇట్లాంటి పాటలు, నువ్వు ఏడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ, ఇట్లాంటి పాటలు బాగుంది. దేవుడు వరం అందిస్తే నీ నిన్నే కోరుకుంటాలే, ఇట్లా
లేకపోతే ఓరోరు యోగి నన్ను సంపేయిరా, ఇట్లాంటి పాటలు. ఓరోరు యోగి నన్ను సంపేయిరా, దుల్పేయిరా, ఇట్లాంటి పాటలు అయితే గుర్తుంటాయి మనకు. ఇట్లాంటివి మంచి సామాజిక పాటలు, సామాజిక గేయాలు మనకు గుర్తురావు. ఓకే. రైట్. మరి ఎర్రజెండా